ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవ్నీ వరల్డ్. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మేము ఫ్యామిలీ అందరం కలిసి మా ఇంటి దేవత గుడికి అయితే వెళ్తున్నామండి. ఇది మాకు చాలా దూరంలో అయితే ఉంది. మా ఊరు నుంచి వేరే పక్క ఊరికి వెళ్ళాలి. ఆ పక్క ఊర్లో కూడా మెయిన్ ఆ ఊర్లో అయితే లేదు. మళ్ళీ ఆ ఊరు నుంచి కొద్దిగా లోపలికి 1-2 కిలోమీటర్స్ అయితే వాకబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మా ఇంటి దేవత గుడికి అయితే వెళ్ళాలి అని చెప్పి ఫ్యామిలీ అంతా డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాము. మాకు ఒక 20 కిలోమీటర్స్ అయితే చూపించింది. ఎందుకు అంటే ఆ రోజు మేము నార్మల్గా వచ్చే దారిలో మామూలుగా రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఆ రోజు గేట్లు అనేటివి పడిపోయాయి. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మేము అక్కడే వెయిట్ చేయాల్సింది వచ్చింది. అందువల్ల వేరే పల్లెల మీదుగా వచ్చేసరికి మాకు అంత టైం అయితే పట్టింది. మామూలుగా వస్తే మాత్రము ఒక 1 అవర్లో అయితే వచ్చేయచ్చు. కానీ వన్స్ వచ్చిన తర్వాత నార్మల్గా అయితే మేము ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము ఈ టెంపుల్కి. సో ఇప్పుడు డెవలప్మెంట్ అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందు రోజు వచ్చేసి పూలు కానీ పండ్లు కానీ నెక్స్ట్ ఆకు వక్క దేవుడికి సంబంధించిన ఏ వస్తువు తీసుకురాలేదు. అక్కడ ఉంటాయి కదా, ఆ ఊరు టౌనే కదా, సో అన్నీ దొరుకుతాయి అనే ఉద్దేశంతో మేమైతే సింపుల్గా చేతులు ఆడించుకుంటూ వచ్చేసాము. తీరా అక్కడికి వస్తే అది చూడ్డానికి టౌన్ లాగే ఉంది, కానీ ఒక్క వస్తువు కూడా మాకు దొరకలేదు. దానికి కూడా ఆ పూజ సామాగ్రి కోసం కూడా ఒక 3 to 4 టైమ్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము. ఫైనల్గా అయితే ఒక షాప్ అయితే దొరికిందండి. సో ఆ షాప్లో నేను మామూలుగా జనరల్ స్టోర్ అనేది ఉంది, అక్కడ వచ్చేసి నేను ఆకు వక్క నెక్స్ట్ ద్వీపమాయలు ఒత్తులు ఇవైతే తీసుకున్నాను. ఆవిడనే అడిగాను, ఇక్కడెక్కడన్నా పూలు పండ్లు ఎక్కడన్నా అమ్ముతారా చెప్పండి, మేము తీసుకొని రాలేదు, ఇక్కడ ఉంటాయనే ఉద్దేశంతో అనేసరికి ఆమె దాని పక్కన ఇంకొక అంగడి ఉంది చూడండి, ఆ అంగడికి వెళ్ళండి దొరుకుతాయి అని అనింది. బై గాడ్ గ్రేస్ ఇంకొక అంగడికి వెళ్తే అక్కడ మాకు ఈ విధంగా పూలు నెక్స్ట్ వచ్చేసి విడి పూలు నెక్స్ట్ పూల దండలు నెక్స్ట్ వచ్చేసి అరటి పండ్లు యాపిల్స్ అన్నీ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. అమ్మయ్య మొత్తానికైతే అన్నీ దొరికిపోయాయి అని అనేసి అన్నీ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడే పార్క్ చేసుకొని వెహికల్ ఆడ నుంచి మళ్ళీ మేము వాకింగ్ చేసుకుంటూ అయితే డైరెక్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే మాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉందండి, ఎలాంటి చేంజెస్ లేవు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే ఒక టెంపుల్ లాగా కట్టున్నారు, కానీ అక్కడ ఇంకా విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేదు. సో ఏమవుతుందిలే అని చెప్పేసి మేము యాస్టీస్గా 10 ఇయర్స్ ముందు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నామో అదే విధంగా మేమైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాము. ఇంకొకటి అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి. సో మేమైతే మామూలుగా డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి మేము 2 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాము. ఆ 2 బాటిల్స్తోనే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ కడిగి బాగా నీట్గా పసుపు కుంకుమ రాసి తర్వాత బొట్లు అనేటివి పెడుతూ ఉన్నాము. ఒక పక్క మా అక్క నీళ్ళు అనేటివి చల్లుతూ ఉంటే నేను పసుపు కుంకుమ రాస్తూ ఉన్నాను. సో గుడి అయితే 10 ఇయర్స్ బ్యాక్ ఇదైతే లేదు. సో 10 ఇయర్స్ తర్వాత వచ్చిన చేంజ్ ఏంటి అంటే ఓన్లీ ఈ టెంపుల్ మాత్రమే, అది కూడా ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది అవ్వలేదు. ఓన్లీ గజస్తంభాల వరకే పెట్టారు, లోపల విగ్రహ ప్రతిష్ట ఏమీ చేయలేదు. సో ఇలా అయితే ఉందని చెప్పేసి పైకెక్కి వెళ్ళి చూసాము, ఏమన్నా దేవుణ్ణి ఏమన్నా స్థాపించారా అంటే అది కూడా లేదు. ఇంకా సరేలే అని చెప్పేసి కిందికి వచ్చేసి అక్కడ నాగపడగలు ఉంటే అక్కడ కూడా మేము సేమ్ ఇది వాటర్ వేసేసి పసుపు రాసేసి నీట్గా క్లీన్ చేసి కుంకుమ పసుపు పెట్టేసి అలానే ఆకు వక్క నెక్స్ట్ వచ్చేసి అరటి పండ్లు ఇవన్నీ పెట్టేసి అక్కడ పూజ అనేది చేసాము. తర్వాత ముందు పక్కకు వచ్చేసరికి ఈ రాయినే మేము దేవతగా కొలుస్తాము, మెయిన్ దేవత బండపల్లి ఎల్లమ్మ తల్లి. సో అందువల్ల ఆ దేవతకు కూడా మొత్తం నీట్గా వాటర్ పోసేసి బాగా క్లీన్ చేసేసి మొత్తం పసుపు అంతా రాసేసి మొత్తం చుట్టూ కుంకుమ అనేది పెట్టేసి ఈ విధంగా అయితే చేసాము. సో దానికి ముందు పక్క ద్వీపం అనేది పెట్టుకుంటాం కాబట్టి ఆ ద్వీపం సరౌండింగ్స్లో కూడా ఆ మిగిలిన వాటర్తో
నిదానంగా క్లీన్ చేసుకుంటూ చేసామండి. ఎందుకంటే వాటర్ ఒకవేళ మనకు ఎక్కువ ఉన్నాయి అంటే మనము ఎలా పోసినా సరిపోతుంది. కానీ మా దగ్గర ఉన్నది అక్కడ 2 బాటిల్స్ మాత్రమే. దట్టు ఊర్లోకి వెళ్ళి తీసుకొని రావాలి అన్నా కూడా, మళ్ళీ మెయిన్ ఊర్లోకి పోవాలన్నా కూడా అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే వాకబుల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అనేసి మేము ఆ 2 బాటిళ్ళతోనే వాటర్ని మేము ఈ విధంగా జరుపుకున్నామన్నమాట, యూజ్ చేసుకున్నాము. వన్స్ అంతా అయిపోయిన తర్వాత ద్వీపం పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాము. సో గాలి అనేది ఎక్కువ తోలుతుందండి ఆ పక్క, ఎందుకంటే చుట్టూ వచ్చేసి పొలాలు, ఖాళీ స్పేస్ కాబట్టి. సో ఒకవేళ ద్వీపం పెట్టినా కూడా ఎక్కువ ఆరిపోతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇటుకలు అనేటివి పెట్టేసి గాలి ఎక్కువగా దూరకుండా ఉండడానికి లోపల ద్వీపం పెట్టేసి, ద్వీపం పెట్టడానికి ముందుగా కూడా అక్కడ కింద మొత్తం క్లీన్ చేసేసి ద్వీపం అనేది పెట్టాము. ఆ చెట్టు దగ్గర నాగపడగలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక ద్వీపము, మెయిన్ అమ్మవారి దగ్గర ఒక ద్వీపము పెట్టేసి దాంట్లోనే ఆయిల్ అనేది వేసేసి ముందుగా ఈ విధంగా ఒత్తినైతే రెడీ చేసుకున్నాను. సో ద్వీపం పెట్టడానికి ముందే పూలదండ కూడా వేస్తున్నాను. సో మెయిన్ మా దేవత వచ్చేసి ఈమెనండి, మా ఇంటి దేవత. ఫస్ట్ ఈ దేవతను కొలిచిన తర్వాతే మేము ఏ దేవుడినైనా కొలుస్తాము. మా ఇంటి దేవత. ఆ పూలదండ సరిగ్గా పడకపోయేసరికి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. పూలదండ మొత్తానికైతే కరెక్ట్గా వేయగలిగాము. సో ఇక్కడ కూడా ఒక పువ్వు అయితే పెట్టాము, కానీ అది పడిపోతూ ఉంది. సో అందువల్ల రిమైనింగ్ కూడా పెట్టేద్దాము అని చెప్పేసి అక్కడే ఆకు, వక్క, నెక్స్ట్ వచ్చేసి అరటి పండ్లు కూడా దొరికాయి మాకు బయట. అరటి పండ్లు కూడా పెట్టాము. ఇక్కడ నాగపడగల దగ్గర కూడా సేమ్ అండి, ఆకు వక్క పెట్టేసి మొత్తానికైతే ద్వీపం పెట్టేసి అగరబత్తీలు అయితే వెలిగించేశాను. సో ఇప్పుడైతే నేను టెంకాయ అయితే కొట్టాలి. టెంకాయ కొట్టడం కోసం ముందుగా దేవుడికి ఈ విధంగా చుట్టూ తిప్పుకొని ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ మనసులో కోరుకొని తర్వాత అయితే నేను టెంకాయ అనేది దేవునికి కొట్టుకున్నాము. వచ్చేటప్పుడు మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎలాగో వచ్చాం, కానీ తీరా వచ్చిన తర్వాత పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత మేము పడిన కష్టం అంతా మాకు ఏమీ గుర్తులేదండి. పూజ అయిపోయిన తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉండింది. సో వన్స్ కూడా టెంకాయ కొట్టేసిన తర్వాత అక్కడ వచ్చేసి మా నరేషు, మా ఆయన వచ్చేసి కర్పూరాలు అయితే వెలిగిస్తున్నారు. కర్పూరం వెలిగించిన తర్వాత మేము కూడా దండం అనేది పెట్టుకున్నాము. నేను దండం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కగా మా ఫ్యామిలీ పర్సన్స్ మొత్తము అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.